కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలంలోని తీవ్ర కలకలం రేగింది. హట్టి ఆశ్రమ పాఠశాల నుండి 3 గిరిజన విద్యార్థులు పరారయ్యారు. పాఠశాలలోని 6వ తరగతి చదువుతున్న పెదిరు హనుమంతుతో పాటు 5వ తరగతి చదువుతున్న మోస్టం రాము, అత్రం రామ్సా అనే విద్యార్థులు శనివారం రాత్రి పాఠశాల నుండి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. విద్యార్థులు కనిపించకుండా పోయిన సంఘటనపై ప్రిన్సిపాల్ను వివరణ కోరగా ఆయన తీవ్రంగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విద్యార్థులు ఎప్పుడు వెళ్లారు, ఎలా వెళ్లారు అనే కనీస సమాచారం లేకుండా పాఠశాల సిబ్బంది వద్ద లేదని వాపోతున్నారు. విద్యార్థులు పరారైన సంఘటనతో హట్టి ఆశ్రమ పాఠశాలలోని పర్యవేక్షణ లోపం ఎంత దారుణంగా ఉందో స్పష్టమవుతుంది. ఇక ఉన్నత అధికారులు వెంటనే స్పందించి గిరిజన విద్యార్థుల ఆచూకీ కనిపెట్టాలని, వీధుల్లోని నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు అయితే ఉన్నారు కదా, ఈ రోజు ఉన్నారు. మీరు టిఫిన్ కూడా చేపించిన అంటే చేపించినంటే అందరు అక్కడ నిలబడి మేము పెడతాం సార్ టిఫిన్ పెట్టుడానికి. కానీ ఆ ఇద్దరు పిల్లలు ఇప్పుడు హనుమంతు వాళ్ళు పోయిండు అని వీళ్ళు పొద్దున అంటున్నారు కదా సార్. అవి ఆ అబ్బాయి ఆయనకు చెప్పిపోయిందని అంటున్నారు. అందుకే అంటున్నాము మేడం. మీ రికార్డ్స్ లో ఉంటుంది కదా, ఉంటుంది సార్. కానీ ఈ రోజు పోయిండ్రు మార్నింగ్ అంటున్నారు కొత్త పిల్లలు. మేడం మీరు టిఫిన్ చేయించిరా అని అన్నారు కదా. కాదు నేను ఉన్నా కదా సార్ ఆల్రెడీ. నేను అదే అంటున్నా కదా, వాళ్ళు ఈరోజు నిన్న మీరు లేరు అన్నారు. ఓకే, ఈ రోజు అయితే ఉన్నారు కదా. అవును సార్, ఈ రోజు ఉన్నారు. మీరు టిఫిన్ కూడా చేయించిన అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమల్లి మండలంలోని తీవ్ర కలకలం రేగింది. హట్టి ఆశ్రమ పాఠశాల నుండి 3 గిరిజన విద్యార్థులు పరారయ్యారు. పాఠశాలలోని 6వ తరగతి చదువుతున్న పెదిరు హనుమంతుతో పాటు 5వ తరగతి చదువుతున్న మెస్రం రాము, అత్రం రామ్షా అనే విద్యార్థులు శనివారం రాత్రి పాఠశాల నుండి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెర ఆశ్రమ పాఠశాల నుండి 3 విద్యార్థులు మాత్రం పారిపోవడం జరిగింది. అంటే విద్యార్థులు ఎందుకు అంటే వాళ్ళ లోపాలు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బాగుందట. కానీ ఇక్కడ చదువుకునే టీచర్స్ మాత్రం వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నట్టు మాకు సమాచారం తెలిసింది. బాగుంది. దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలు భయపడుతూ వాళ్ళే హాస్టల్లో మాకు అంటే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మాకు కొడతలు ఆరిపోతున్నా ఇలాంటి అంటే అవకాశం ఉందని మాత్రము వాళ్ళు 3 పిల్లలు మాత్రము రాత్రి తెల్లవారుజామున మాత్రము వాళ్ళు పరారైనట్టు మాత్రము వాళ్ళు చూస్తే అంటే ప్రిన్సిపల్ మాత్రం మాకు చెప్పడం జరిగింది. భవాని. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్. గుడ్ మార్నింగ్ సార్. కెరమరి బాయ్స్ హెచ్ఎంగా నేను మాట్లాడుతున్నాను. మా 3 పిల్లలు పారిపోయారని న్యూస్ రావడం, వాళ్ళు ఏమంటే సార్ మార్నింగ్ వెళ్ళిపోయారని పిల్లలతో నేను తెలుసుకున్నాను. సో వాళ్ళ పేరెంట్స్కి వర్కర్లను పంపించి మరి వాచ్మెన్ తోటి నేను కూడా ఫోన్ల ద్వారా వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ గ్రామానికి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ 3 పిల్లలని ఖచ్చితంగా నేను హాస్టల్కి వచ్చేటట్టు చేస్తాను సార్. అంటే పిల్లలు ఎక్కడ పోయి ఉంటారు మేడం? అంటే ఇప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళిండ్రా, మరి మధ్యలో ఎక్కడైనా ఉన్నారా అనేది నేను తెలుసుకుంటాను సార్. దీనికి నిర్లక్ష్యం ఎవరిపై బాధ్యత వహిస్తారు మేడం? నిర్లక్ష్యం అని కాదు సార్, నిర్లక్ష్యం అయితే కాదు. నేను ఇక్కడే ఉన్నాను హెడ్ క్వార్టర్స్లో. కాబట్టి నేను ఖచ్చితంగా పిల్లలు ఎక్కడున్నా తెలుసుకొని స్కూల్కి వచ్చేటట్టు చేస్తాను సార్. పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారా మేడం? ఇస్తాను సార్ ఇప్పుడు ఖచ్చితంగా.